చాలా ఒక పెద్ద విశేషంతో మొదలు పెడుతున్నాను ఇవాళ ఈ చర్చని. మీరు బ్రెయిలీ లిపిలో కూడా బ్రెయిలీలో దివ్యాంగులకి ఐఏఎస్ కోచింగ్ ఇవ్వడానికి కూడా ఏర్పాటు చేశారు. చాలామందికి అలా కోచింగ్ ఇచ్చి చాలామంది ఉత్తీర్ణులు కూడా అయ్యారు. సో ఈ స్టేట్మెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ చేశారు స్మితా సబర్వాల్ గారు? ఆవిడ చేసిన స్టేట్మెంట్ మాత్రం స్ట్రాంగ్, అంతవరకు ఖచ్చితంగా చెప్పచ్చు. పూజా కేట్కర్ అనే ఒక ట్రైన్ ఐఏఎస్ సంబంధించిన దాంట్లో వచ్చిన ఒక లొసుగుల మీద ఆధారపడి ఈవిడ కాంటెక్స్ట్ అది అయి ఉండొచ్చు, కానీ టెక్స్ట్ మాత్రం రాంగే. ఇందులో ఎందుకు రాంగ్ అంటే, ఒకటేమో అరే ఇలాగా వ్యవస్థలో లోపాలు ఉన్నాయి కాబట్టి సరి చేసుకోండి, బహుశా ఈ వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల మిస్యూజ్ అవుతోందా అనే సూచనాత్మకంగా ఏమీ లేదు. రైట్. లేదా దివ్యాంగులను సపోర్ట్ చేస్తున్నావు లేకపోతే కనుక ఇంకొకటి చేస్తున్నావు, దానికి సంబంధించిన స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఒక ఏమంటామంటే స్వీట్ వాయిస్ లేకపోతే కనుక ఒక అంటే మనం పార్లమెంటరీ వర్డ్స్ లేకపోతే కనుక ఒక సూచనాత్మకమైన వర్డింగ్ లేదు. ఇంకా మూడు వచ్చేసంటే యాదృచ్ఛికంగా అనుకోకుండా అప్పటికప్పుడు వచ్చిన ఒక స్టేట్మెంట్ ఇచ్చేసిన తర్వాత పబ్లిక్లోకి వెళ్ళిపోయిన తర్వాత ట్విట్టర్ ద్వారా అరే నేను తప్పు చెప్పానే లేదా అని వెంటనే అది నా ఉద్దేశం ఇది కాదు అని కరెక్షనల్ ఏదైతే మెజర్స్ ఉంటాయో అవును అవేం లేదు. నేను ఇంటెన్షనల్గా చెప్పాను, ఇంటెన్షనల్గానే మళ్ళీ చెప్తున్నాను, ఇంటెన్షనల్గానే చెబుతూనే ఉంటాను అని. అప్పుడే ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఒక 24 hours అయింది మనం ఈ స్టూడియోలోకి వచ్చిన సమయానికి ఉంటే 24 hours ఆమె చాలా ఇంటెన్షనల్గానే చెప్పాను, నన్ను చెప్పిన తప్పేంటి అంటున్నారు. కానీ నిజానికి అందులో తప్పు ఎలా ఉందో రెండు పాయింట్లు. ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆవిడ అన్నది ఏమిటో వర్బాటం చెప్దాం సార్. సో నేను చెప్పాలా మీరు చెప్పండి సార్. ఆవిడ అన్నది ఏంటంటే, దివ్యాంగులకు సంబంధించి వారు ఇలాంటి ఆల్ ఇండియా సర్వీసెస్ లాంటి వాటికి అర్హులు కారు. మరి పూర్తిగా వెరబాటం అయితే మీరు స్క్రీన్ మీద వేయండి, బట్ పూర్తిగా అర్హులు కారు. వాళ్ళకి కోట అక్కర్లేదు. ఒక పైలట్ కానీ లేకపోతే ఒక సర్జన్ కానీ లేకపోతే ఇంకా అలాంటి వారు ఎవరైనా కానీ ఒక ఫిజికల్ లాంటి ఒక స్టామినాతోటి కూడిన పనులు చేసేందుకు కావలసిన సమర్థతలోకి వీళ్ళు తీసుకోవట్లేదు కదా. మరి ఆల్ ఇండియా సర్వీసెస్కి ఎందుకు కోటా ఉండాలి అనేది ఆమె ప్రశ్నించారు. అవును, అది ఖచ్చితంగా రాంగ్. దివ్యాంగులకు అవకాశాలు ఉండాలి. దివ్యాంగులు ఎట్టి పరిస్థితుల్లోనూ నార్మల్ వారికన్నా తక్కువ కాదు. రైట్. మనము డెమోక్రటిక్ సొసైటీలో డొమైన్లో ఉన్న ఈ రోజుల్లో అసలు ఏ వ్యక్తి ఎందులోనూ తక్కువ కాడు అనేది పాయింట్. కరెక్ట్. అది స్త్రీ పురుషుడి కన్నా తక్కువ కాదు, పలానా కులం వారు పలానా కులం వారి కన్నా తక్కువ కాదు, పలానా ప్రాంతం వారు పలానా ప్రాంతం వారి కన్నా తక్కువ కాదు, ఇంక్లూడింగ్ ఆటో వాళ్ళ అయినా రిక్షా వాళ్ళైనా కానీ మన ముగ్గురి కన్నా తక్కువ కాదు. అది కరెక్టే. ఈ డెమోక్రాటిక్ సెటప్ని ఏ కారణం చేతనైనా సబ్కాన్షియస్ మైండ్లో నార్మల్ కామన్ సిటిజన్ లేకపోయినా కొంచెం పర్లేదు, ఉండద్దంటలేదు, నేను ఉండకూడదు ఉండకపోయినా పర్లేదు అంటలేదు, ఉండకపోయినా దాని డ్యామేజ్ తక్కువ. సివిల్ సర్వెంట్స్కి ఉండకూడదు. అది అందులో 24 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సీనియర్ మోస్ట్ సివిల్ సర్వెంట్, అందులోనూ రాష్ట్రంలో చాలా కీలకమైన పదవిలో ఉన్న వ్యక్తిగా ఆవిడ ఇవ్వకూడదు. ఇవ్వడం వల్ల మాత్రం ద మొరేల్ ఆఫ్ ద స్పెషల్లీ ఏబుల్డ్ పర్సనాలిటీస్ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సనాలిటీస్ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, దివ్యాంగుల మొరేల్కి మాత్రం అది ఇబ్బంది. తప్పకుండా ఇది అంటే ఖండించవలసిన స్టేట్మెంట్. ఆవిడ ఎందుకన్నారో మరింత అంటే దగ్గరగా పరిశీలిస్తే అంటే ఇంత పెద్ద స్టేట్మెంట్ ఆవిడ సర్వీస్లో ఉండగా అండం అంటే చాలా ధైర్యం చేసి ఆవిడ ఆంతర్యం ఏముంటుంది, ఆవిడ తీసిపడేసే ఆఫీసర్ మాత్రం కాదు. చాలా అంటే మంచి పేరు తెచ్చుకున్న ఆఫీసరు, అంటే అన్ని విధాలా కూడా అందరికీ చాలా సుపరిచితుల. ఎగ్జాక్ట్లీ. అందులో అంటే మీరు ఆ పదం చెప్తే నేను ఒక చాలా సింపుల్గా చెప్తాను. చాలామంది సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్స్ తమ సెల్ ఫోన్లో వాట్సాప్లో డీపీగానో లేకపోతే స్టేటస్లోనో లేకపోతే కనుక స్క్రీన్ సేవర్గానో పెట్టుకునే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆమె. అవును. అందుకని మనం ఇంకా దీని మీద చాలా ఏమంటే సుస్పష్టంగానే మాట్లాడాల్సి ఉంటుంది, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. కరెక్ట్.